సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సరైన వ్యక్తిని బరిలోకి దించాలంటున్న కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి. ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. మహిళల హక్కులను కాపాడాలంటూ నాయకులు. వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావును కలిసిన లక్కవరం పంగిడిగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు. రెండవ రోజుకు చేరుకున్న తాడువాయి శివరాత్రి మహోత్సవాలు. స్వామివారిని దర్శించుకున్న సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి ఎర్రకాలువ జలాశయం ఒడ్డున వెంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం భక్త సంద్రమైంది. భారీ స్థాయిలో విద్యుత్ లైట్లతో స్వామివారి ఆలయాన్ని అలంకరించారు. 5 రోజుల పాటు నిర్వహించే శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా నిత్యం వివిధ కైంకర్యాలతో పాటు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రకాల ఫ్యాన్సీ తినుబండారాల దుకాణాలను ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కాళ్ళకూరి రవికుమారాచార్యులు పూజలు చేశారు. వేద ఆశీర్వచనం అందజేసి పూల దండలతో సత్కరించారు. ఉత్సవ మూర్తులను స్వామివారి అనివిటి మండపం చుట్టూ పల్లకిపై ప్రదక్షిణ చేయించారు. ఖాళీ ఉండిపోయినండి. మహిళలందరూ అన్ని రంగాలలో రాణించాలని, మహిళలే అవనికి వెలుగని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలియజేశారు. మున్సిపాలిటీ కార్యాలయం నందు మెప్మా టీఎంసీ నాగమణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలందరూ కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ రోజున ఎంత పండగ వాతావరణం జరుగుతుందంటే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎంత గుర్తింపు, ఎంత మన మహిళలను బయటకు వచ్చి తిరగడం అంటే కారణం మన జగన్మోహన్ రెడ్డి గారే. మన మహిళలను గుర్తించి అమ్మఒడి గాని చేయూత గాని ఇల్లు కూడా మనకే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మా ఒక అన్నగా ఒక తమ్ముడుగా మనల్ని ఎలా ఎంత ఇదిగా చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు తెచ్చారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. ఇలాగ ఈ రోజున బీసీ మహిళగా నేను చైర్మన్ అయ్యానంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులే. ఆయనకి ఎప్పుడు రుణపడిపోయి ఉండి మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటానని కోరుకుంటూ భగవంతుడి ఆశీస్సులు మన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలని మన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ కార్యాలయం నందు జరుపుకుంటున్నాము. మనము జంగారెడ్డిగూడెంలో ఉన్న ఆ మహిళలందరికీ కూడా ఈ రోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన గౌరవ చైర్పర్సన్ గారిని ఆహ్వానించడము, వాళ్ళతో పాటు గౌరవ లేడీ కౌన్సిలర్స్ కూడా పిలవడం జరిగింది. అందరూ వచ్చి మా ఈ చిన్న ఒక్క వేడుకకి వచ్చి ఆహ్వానించినందుకు వచ్చారు కనుక అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనకి ఒక మహిళలందరికీ ఒక దినము అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఆడవాళ్ళందరూ కూడా ఇంట్లో అంట్లు తోముకునే పరిస్థితి నుండి ఈ రోజు ఆకాశంలో ఎగిరే విమానాలని నడిపే స్థాయి వరకు ఎదిగారు కాబట్టి
స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కెవి రమణ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 1 నుండి 15వ తేదీ వరకు జరపాలని ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం ముత్రాస్పేటలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభను ఉద్దేశించి రమణ మాట్లాడుతూ ప్రపంచంలో మొట్టమొదటిసారి మహిళలు తమ హక్కుల కోసం గలమెత్తి 1908లో అమెరికాలో 15,000 మంది శ్రామిక మహిళలు భారీ ప్రదర్శన చేశారని, పని గంటల తగ్గింపు, వేతనాల పెరుగుదల, మహిళలకు కూడా ఓటు హక్కును ఇవ్వాలని ఉద్యమించారని అన్నారు. ఉద్యమాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి 1909 నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసుబోయిన సాయమ్మ, విదుర్గ, అక్కల అన్నపూర్ణ, రొయ్యల సీత మహాలక్ష్మి, రొయ్యల నాగమణి, అల్లె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఏ హక్కులు లేని సమయంలో 1908లో అమెరికాలో న్యూయార్క్ నగరంలో 15,000 మంది మహిళలు వీధుల్లోకి వచ్చి పురుషులతో పాటు సమానంగా మాకు వేతనాలు ఇవ్వాలని, పని గంటలు తగ్గించాలని, ఓటు హక్కును ఇవ్వాలని, గృహహింసను అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మానవాళి చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళలు వీధుల్లోకి ఎక్కారు. ఆ దాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి 1909 నుండి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మహిళల అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పిలిపించి 115 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు మహిళలకి ఎటువంటి హక్కులు లేకుండా పోయినాయి. గృహహింస అనేది కుటుంబాల్లో సర్వసాధారణం అయిపోయింది. బయట పని చేస్తారు, ఇంటికి వచ్చి ఇంట్లో పని చేస్తారు, పిల్లలు శుభ్రం చేస్తారు. అన్ని పనులు చేసినప్పటికీ పురుషాధిక్య సమాజంలో మహిళల మీద ఎక్కువ భారం పడుతుంది. అదే విధంగా ప్రభుత్వాలు కూడా, ప్రభుత్వ విధానాలు కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి. స్త్రీ పురుషులు సమాన హక్కులు లేకుండా, సమాన పనులు సమాన వేతనాలు లేకుండా, అదే విధంగా పని ప్రదేశాల్లో మహిళల మీద వేధింపులు జరుగుతున్నాయి. ఇటువంటి అన్ని అరికట్టి స్త్రీ పురుషులు సమానమైనటువంటి సమాజానికి ఈ ప్రజలను తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం. చంద్రపూడి తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్ పర్యటించారు. నాయకులను, కార్యకర్తలను కలుసుకుంటూ ప్రచారం చేపట్టారు. చింతలపూడిని విచ్చేసిన రోషన్ కుమార్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూల వర్షం కురిపిస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలు చేశారు. మహిళలు రోషన్ కుమార్ కు హారతులు అర్పించారు. ఈసారి జరిగే ఎన్నికల్లో చింతలపూడి ఘన విజయం సాధించేలా కార్యకర్తలను, నాయకులను కోరారు. అందరూ ఐకమత్యంగా ఉండి గెలుపుకు సహకరించాలని అన్నారు. 13 సంవత్సరాలు అవుతుంది మా పెళ్ళి. మాది లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఆయన వేరే కాస్ట్, నాది వేరే కాస్ట్. నాకు 2 ఆడపిల్లలు, ఇదిగోండి ఈ పాప, ఈ బాబు. ఇప్పుడు వరకు అద్దెకే ఉంటున్నానండి. 13 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్. పిల్లలకి ఉద్యోగాలు, మా పిల్లల చదువులు కూడా ఎటువంటి ఇది లేదండి. మేమే చదివించుకోవాలి. చెప్పాం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జట్టి గురునాథరావును జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం నాయకులు కలుసుకున్నారు. వీరితో పాటు లక్కవరంకు చెందిన కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురునాథరావును కలుసుకుని సత్కరించారు. తమ వెంటే తామంతా ఉంటామని అన్నారు. పార్టీ ఏ పిలుపు ఇచ్చినా అందరూ సమైక్యంగా పనిచేయాలని గురునాథరావు కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు,
తదితర గృహోపకరణాలు, ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలో విజయదుర్గమ్మ వారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి దేవాలయం నందు మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల నుంచి పంచభూత మరకత లింగేశ్వర స్వామికి అభిషేకం చేశారు. ఉదయం 8 గంటల నుంచి 50 మంది దంపతులచే 50 పార్థివ శివలింగాలకు ఏకవార రుద్రాభిషేకాలు, బిల్వార్చన, పుష్పార్చన కార్యక్రమాలు చేశారు. సాయంత్రం 6 గంటలకు శివపార్వతులకు పల్లకి సేవ నిర్వహించారు. 7 గంటలకు శివపార్వతులకు కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం ఓంకారం ఆకారంలోను, శివలింగం ఆకారంలోను దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అర్ధరాత్రి 1 గంట వరకు మాస్టర్ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు జరిపారు. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శన వేణుగోపాలాచార్యులు అత్యంత వైభవంగా నిర్వహించారని ఆలయ ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు తెలియజేశారు. ఈ కళ్యాణం నందు ఆలయ శాశ్వత కమిటీ ఉపాధ్యక్షులు కందులపాటి శ్రీనివాసరావు దంపతులు ఉభయదారులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నున్న బేబీ సరోజిని ద్రవ్య సహాయంతో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయ శాశ్వత కమిటీ జాయింట్ సెక్రటరీ రామశెట్టి శ్రీనివాసరావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, గొల్లపూడి రాజా, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, సభ్యులు వీరవల్లి శ్రీనివాసరావు, జల్లెపల్లి శివకృష్ణ, నీలం మధు, సాయిరాం, సత్యవరపు దుర్గా కుమార్, మానేపల్లి శ్రీనివాసరావు, మహిళా కమిటీ అధ్యక్షులు మానేపల్లి రోహిణి, ఉపాధ్యక్షులు చిన్ని జయలక్ష్మి, పరిపూర్ణ, ఎర్ర గీత, వీరవల్లి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. దొంగతనాలకు చెక్ పెట్టడంలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కొన్ని చోట్ల జరిగిన దొంగతనాలను ఛేదించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. రాజమండ్రిలో జరిగిన చోరీని సీసీ కెమెరాలు నమోదు చేశాయి. ఒక ఫైనాన్స్ కంపెనీలో జరిగిన దొంగతనాలను సీసీ కెమెరాలు చిత్రీకరించాయి. ప్రతి కార్యాలయంలోనూ, గృహాలలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే చోరీలకు పాల్పడిన దొంగలను గుర్తించడంలో సహకారంగా ఉంటాయని పోలీసులు తెలియజేస్తున్నారు. ఫైనాన్స్ కంపెనీలు జరిగిన దొంగతనం దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం సందర్భంగా భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనానికి వేకోజాము నుంచే భక్తులు బారులు తీరారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో తోమార సేవ, తీర్థ ప్రసాద గోష్ఠి, అభిషేకం, అష్టోత్తర పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి భక్తులు భారీ స్థాయిలో తరలి రావడంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మానికల రాంబాబు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వాస్వి సాయి
యోగేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంయుక్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అయితే పోలవరం నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సరైన వ్యక్తిని బరిలోకి దించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఆది నుంచి బొరగం శ్రీనివాస్ ఎంతో శ్రమించారని తెలియజేస్తున్నారు. 2024లో ఈజీగా నెగ్గి బొరగం శ్రీని గారు తెలుగుదేశం పోలవరం నియోజకవర్గంలో అందరూ ఏజెన్సీ గ్రామాల్లో తిరిగి కష్టపడి నేనున్నానంటూ ప్రతి చోటకి తిరిగిన నాయకుడు బొరగం శ్రీనివాసరావు గారు. అటువంటిది ఈవేళ జనసేన అనే పొత్తుతోటి పోలవరం నియోజకవర్గం ఇస్తే దీనికో సెంటిమెంట్ ఉంది. పోలవరం నెగ్గే సూచనలు ఉన్నాయని పీకే గారు, ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన మాట వైసీపీ నెగ్గిద్ది పోలవరాన్ని 10 సార్లు చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నాయకుడు అధినాయకుడు అనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మన పార్టీ బతకాలే, ముందుకెళ్లాలి అని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచించి టికెట్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అలాగే చంద్రబాబు గారికి నాయకత్వం వర్ధిల్లాలి. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సరైన వ్యక్తిని బరిలోకి దించాలంటున్న కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి. ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. మహిళల హక్కులను కాపాడాలంటూ నాయకులు. వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావును కలిసిన లక్కవరం పంగిడిగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు. రెండవ రోజుకు చేరుకున్న తాడువాయి శివరాత్రి మహోత్సవాలు. స్వామివారిని దర్శించుకున్న సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.